ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పుల బాధలు, వ్యాధి బాధలు, సమస్యలతోనే ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు, ఏంటి ప్రభా నా జీవితానికి ఇలా అవుతుంది ఏంటి, నాకెలా అవుతుంది, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుంటున్నారు కదా, నేనే ఎందుకు ఇలా ఉంటున్నానని ఒకవేళ నిరుత్సాహపడిపోతున్నావేమో, ఆ నిరుత్సాహంలో నువ్వు డిప్రెషన్లోకి లోనైపోతున్నావేమో. ఈరోజు దేవుడిచ్చే మంచి మాట ఏంటో తెలుసా? మరి ముండ్ల పొదలకు బదులు దేవదారు వృక్షాలను మొలిపిస్తానని. ఒక నిరుత్సాహంగా ఉన్న నీ జీవితానికి మరి దేవుడు వాక్యం చదువుకోవడం ద్వారా ఉత్సాహాన్ని ఇచ్చే దేవుడు, ఆశీర్వాదకరంగా లేని నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఎవరు నీకు వాల్యూ ఇవ్వట్లేదేమో, అలాంటి వాల్యూ లేని నీ జీవితానికి ఒక మంచి వాల్యూ ఇచ్చే దేవుడు సన్నిధికి రా. నువ్వు తప్పకుండా దేవుడు ఆశీర్వాదాలు పొందుకో. ఈరోజు మరి నువ్వు పడుతున్న వేదన, శోధన ఏదైతే ఉందో అదంతా టెంపరీయే. పర్మనెంట్గా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని తన 2 చేతులు చాచి పిలుస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చి సేదదీరి మరి లోకాన్ని నువ్వు అనుసరించకుండా దేవుని మార్గాన్ని అనుసరించి ఆయన ఆశీర్వాదాలు పొందుకో. దేవుని దీవించిన దాకా. ఆమేన్.